ప్లస్ బెంగళూరు ప్యాలెస్ అనేది కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఉన్న ఒక ప్రసిద్ధ భవనం. ఇది 19వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు టుడోర్ స్టైల్ ఆర్కిటెక్చర్తో గౌరవప్రదమైన రాజభవనంగా నిలిచింది. దీని గురించి ముఖ్యాంశాలు ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క భవనంలో ఉన్నటువంటి విశేషాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి భవనాలు ఉన్నాయో ఇవన్నీ. ఇక్కడ ఎంట్రన్స్ హాల్లో ఇక్కడ రాజావారు కూర్చుని అక్కడ సందర్శించినటువంటి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాళ్ళకు న్యాయం చేకూర్చేవారు అన్నమాట. ఇది ముందు భాగము. చాలామంది వీకెండ్ కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చినట్లుగా మనం గమనిస్తుంటాం. ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి మనము ఎంట్రన్స్ అవ్వాలా. లోపలికి వెళ్ళినట్టయితే ఎంట్రన్స్ ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ జీపే కానీ ఫోన్పే కానీ యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ కార్డు, క్యాష్ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఆడియో డెమాన్స్ట్రేషన్, ఆడియో గైడ్ అనేది దొరుకుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక మొబైల్ లాంటిది చిన్న పరికరం మనకి ఇస్తారు. తర్వాత హెడ్ ఫోన్స్ ఇస్తారు. మనకు కావాల్సినటువంటి భాషలో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ ఈ భాషల్లో మనము ఆ యొక్క గైడ్ను వినవచ్చు. ఎక్కడెక్కడ ఏంటి విశేషాలని చెప్పేసి మనము గమనించుకోవచ్చు. ఇక్కడ మనం ఎంట్రన్స్లోకి వస్తూ ఉన్నాము. ఇక్కడ ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గోడల పైన చిత్రాలు చాలా బ్యూటిఫుల్గా, రవివర్మ చిత్రాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు వాళ్ళు తీసుకొని తర్వాత ఈ యొక్క మొబైల్ లాంటి పరికరం ఇచ్చినట్లయితే అక్కడ హాల్ నంబర్ ఉంటుంది. ఆ హాల్ నంబర్ ప్రెస్ చేసినట్లయితే ఆ హాల్కి సంబంధించినటువంటి ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ గైడ్ మనకు వినిపిస్తుంది అన్నమాట. ఆడియో చూసారా, గోడల పైన ఎన్నో చిత్రాలు అక్కడ మనకు చూపిస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ భవనము. నిజంగా ఈ యొక్క ఆర్కిటెక్చర్ మనం గమనించినట్లయితే ఆ కాలంలో వాళ్ళు ఎలా నిర్మించారో మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ప్యాలెస్ నిర్మాణం 1874లో మొదలై 1878లో పూర్తయింది. ఇది మొదటగా రెవరెండ్ గ్యారెట్ అనే ఇంగ్లీష్ పాఠశాల ప్రిన్సిపల్కి చెందినటువంటి భవనం. ఆ తర్వాత మైసూర్ మహారాజా వంశానికి చెందిన చామరాజా వడయార్ ఈ యొక్క భవనాన్ని కొనుగోలు చేసి ప్యాలెస్గా అభివృద్ధి చేశారు. దీని యొక్క శైలి మరియు నిర్మాణం ఎలా ఉంటుందంటే, టుడూర్ శైలిలో నిర్మించబడినటువంటి ఈ ప్యాలెస్ గోడలపై బురుజులు అంటే టరెట్స్, మచ్చిక టిట్టడులు, వుడన్ కర్వింగ్స్ మరియు పాశ్చాత్య కళల శైలిని కనిపిస్తూ ఉంటుంది. ప్యాలెస్లో ఉన్న ఫర్నిచరు, ఫోటోలు, ఆర్ట్ పీసులు రాజవంశం యొక్క చరిత్రాత్మక గొప్ప ప్రతిబింబాన్ని తెలియపరుస్తాయి. ప్రస్తుతము ఇది ఇప్పుడు పర్యాటకులకు ఓ ముఖ్య ఆకర్షణగా మారిపోయింది. ప్యాలెస్లో వివాహాలు, సంగీత కచేరీలు వంటి ప్రైవేట్ ఈవెంట్స్ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ ప్యాలెస్కి చెందిన కొన్ని భాగాలు మైసూరు రాజవంశానికి చెందినవిగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విశాలమైనటువంటి ఉద్యానవనాలు, చారిత్రాత్మక నిర్మాణ శైలి మరియు భవనం అంతటా కనిపించే కళా సౌందర్యం ఇది ప్రత్యేకంగా నిలబడతాయి. మీరు ప్యాలెస్ను ఒకవేళ సందర్శించాలనుకుంటే ఈ ప్యాలెస్ మైక్రీ సర్కిల్కు చాలా దగ్గరగా ఉంటుంది. ప్యాలెస్ 454 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 45,000 చదరపు అడుగులు భవనం ఉంటుంది. భవనం మాత్రమే. ఈ యొక్క నిర్మాణ శైలి నేను చెప్పినట్లుగా టుడూర్ మరియు స్కాటిష్ గోతిక్ శైలిలో నిర్మించబడింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఆకర్షణ ఏంటంటే దర్బార్ హాలు, రాజా రవివర్మ చిత్రాలు,
వుడ్ కర్వింగ్స్ మరియు ప్యాలెస్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు అన్నమాట. ఈ యొక్క ప్యాలెస్ యొక్క సందర్శన సమయం ఏంటంటే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు విజిటింగ్ అవర్స్ ఉంటాయి. ఆ తర్వాత ప్రైవేట్ ఈవెంట్స్ ఉన్నటువంటి రోజులు, అంటే ఈ యొక్క వివాహాది శుభకార్యాలు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఈ యొక్క ప్రవేశం పరిమితంగా ఉండవచ్చు. ప్రవేశ రుసుము ఇంతకుముందు 230 రూపాయలు ఉండేది, ఇప్పుడు 270 రూపాయలు చేశారు. విదేశీయులకైతే 500. కెమెరా ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. స్టిల్ కెమెరా అయితే 680 రూపాయలు, మొబైల్ కెమెరా అయితే 280 రూపాయలు, వీడియో కెమెరా అయితే 1480 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. ప్యాలెస్లో సందర్శకుల కోసం హిందీ మరియు ఇంగ్లీష్ భాషలు, కన్నడ, తెలుగు భాషల్లో ఆడియో గైడు మీకు కావాల్సింటే ఇస్తారు. ఈ యొక్క ప్యాలెస్ ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే వసంత్ నగర్ బెంగళూరులో ఉంటుందన్నమాట. సమీప రవాణా కేంద్రాలు బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. మంత్రి మాల్ నుంచి మల్లేశ్వరం మెట్రో స్టేషన్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఈ ప్యాలెస్ యొక్క నిర్మాణము మరియు శైలి, ప్యాలెస్ను 1874లో మహారాజా చామరాజేంద్ర ఒడయార్ నిర్మించారు. ఇది ట్యూడర్ శైలిలో నిర్మించబడింది. ఇది ఇంగ్లాండ్లోని విండర్స్ కాసిల్ను పోలి ఉంటుంది. ప్రవేశ ద్వారం కోట్ ఆఫ్ ఆర్మ్స్. ప్యాలెస్ ప్రవేశంలో ఒడయార్ రాజవంశానికి చెందినటువంటి గండ బెరుండ 2 తలల పక్షి చిహ్నం ఉన్న కోట్ ఆఫ్ ఆర్మ్స్ కనిపిస్తుంటుంది. తర్వాత బాల్ రూమ్. ఈ గది ట్యూడర్ శైలిలో నిర్మించబడి ఉంటుంది. గోధుమ రంగు కలిగినటువంటి చెక్క, పైకప్పు మరియు అందమైనటువంటి చందమామలతో అలంకరింపబడి ఉంటుంది. దర్బార్ హాల్ ఇక్కడ పసుపు రంగుతో అలంకరించబడినటువంటి గది. ఇది రాజవంశం అధికారిక సమావేశాలు నిర్మించబడతాయి. రాజవంశ కుటుంబ ఫోటోలు. ప్యాలెస్లో రాజవంశ కుటుంబ సభ్యుల ఫోటోలు, వారి వ్యక్తిగత కథలు మరియు అనుభవాల ఆడియో గైడ్ ద్వారా వివరించబడతాయి. ఇక్కడ ఉన్నటువంటి విశేష వస్తువులు ఏంటంటే జాకీ బరువును కొలిచే కుర్చీ. రాజవంశపు గుర్రపు పందెం అభిమానులుగా ఉండేవారు ఈ కుర్చీ ద్వారా జాకీల బరువును కొలిచేవారు. డాన్ ఆల్ఫోన్సో బహుమతి. స్పెయిన్ రాజు డాన్ ఆల్ఫోన్సో 1931 సంవత్సరంలో ప్యాలెస్ను సందర్శించి మోరిష్ శైలిలో అయితే చాలా చూడ చక్కగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విజిటర్స్ బయట నుంచి అయితే వీడియోస్ కానీ కెమెరాస్ కానీ తీసుకోవచ్చు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆలోచన అడుగడుగున వీడియోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి మనకు ఆ యొక్క హెచ్చరికలు మనకు గమనిస్తూ ఉండొచ్చు. అక్కడి నుంచి చిన్నగా ఇక్కడ విధాన సౌధ ప్రాంతానికి వచ్చాము. విధాన సౌధ ఇక్కడ గమనించినట్లయితే అసెంబ్లీ హాల్, కర్ణాటక రాష్ట్రం అసెంబ్లీ హాల్ ఇక్కడ మీరు గమనించవచ్చు. విధాన సౌధ నుంచి అక్కడి నుంచి ఎదురుగా దీనికి ముందు భాగాన హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక ఇక్కడ గమనించవచ్చు. విధాన సౌధ ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ మేము వెనక్కి వచ్చాము. హైకోర్టు కూడా చూసాము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళినట్టయితే కబ్బన్ పార్క్, చాలా పెద్ద కబ్బన్ పార్క్ అక్కడ మీరు గమనించవచ్చు. కబ్బన్ పార్క్ లోపల నుంచి వెళ్తున్నాము. ఆ పక్క ఈ పక్క పెద్ద పార్క్స్ మీరు గమనించవచ్చు. అక్కడి నుంచి తిన్నగా బెంగళూరులోని లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అని చెప్పేసి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా చూసింది. చాలా చక్కగా అనేక రకాలైనటువంటి చెట్లు, పూల మొక్కలు కానీ మీరు గమనించవచ్చు. వీకెండ్ కాబట్టి చాలా క్రౌడెడ్గా ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ
ఈ పార్క్ చూసేదానికోసం మనం 100 రూపీస్ పే చేసినట్లయితే అక్కడ బ్యాటరీ వెహికల్ ఉంది. ఆ వెహికల్ ద్వారా మనం లోపలికి వెళ్ళి చూడవచ్చు. ఇక్కడ పార్కులో ఒక పెద్ద గడియారం కూడా చేసి ఉంచారు. అక్కడ ముందు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జపానీస్ పార్క్ అని చెప్పేసి, వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఒక పెద్ద కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ మీద నుంచి చూసినట్లయితే బెంగళూరు సిటీ మొత్తం మనం గమనించవచ్చు. లాల్బాగ్లో చాలా బ్యూటిఫుల్ ప్రదేశం. ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే ఈ యొక్క ప్రదేశాన్ని విజిట్ చేసి రావచ్చు. చూస్తున్నారు కదా చెట్లను ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారు. ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే ఒక గ్లాస్ హౌస్ ఉంది. ఆ గ్లాస్ హౌస్లో రకరకాలైనటువంటి ఫ్లవర్ షోస్ చేస్తారు. ఎస్పెషల్లీ ఆగస్ట్ 15th కానీ 26th జనవరికి కానీ అసలు ఎంత క్రౌడ్గా ఉంటుందంటే కొన్ని లక్షల మంది జనాభా దీన్ని విజిట్ చేసేదానికి వస్తారు. అసలు చూసేదానికి కూడా చాలా కష్టం. అటువంటి ప్రదేశం ఇది. ఫ్లవర్ షో చేస్తారు ఈ గ్లాస్ హౌస్లో. చుట్టువైపు నుంచి మినిస్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ తప్పక వచ్చి ఇక్కడ విజిట్ చేసి వెళ్తారు. అంత బ్యూటిఫుల్గా అలంకరణ చేస్తారు. రకరకాలైన మొక్కలు, పూల మొక్కలు. తర్వాత ఈ మధ్య కాలంలో బన్సాయి పార్క్ అని కొత్త ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. బ్యూటిఫుల్గా ఈ బ్యాంబూస్తో కట్టించినటువంటి ఈ యొక్క పార్క్ని కూడా మనం అక్కడ గమనించవచ్చు. ఇది గ్లాస్ హౌస్. ఇటువైపు మనం వెళ్ళినట్లయితే చాలా పెద్ద పార్క్, దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఉంచారు. అసలు ఏ సిటీలో కూడా ఇంత పెద్ద పార్క్ ఉన్నట్టుగా నేను వినలేదు. బ్యూటిఫుల్గా ఉంది. చక్కటి ప్రదేశం. మళ్ళీ వెళ్ళాలి అనిపించేటువంటి ప్రదేశం అన్నమాట. కుటుంబంతో సహా మనం 3 hours ఈ పార్క్ని విజిట్ చేసి రావచ్చు. చాలా చక్కగా ఇక్కడ మంచి ప్రదేశాలు, ఫ్లవర్స్ కానీ, పూల మొక్కలు కానీ, తర్వాత డెకరేషన్ కానీ, నేను చెప్పినట్టుగా బ్యాటరీ కార్ అన్నమాట. ఇక్కడ ఆ కార్ని కూడా మనం గమనించవచ్చు. ఒక 100 రూపీస్ పే చేసినట్లయితే వాళ్ళు మొత్తం ఈ యొక్క పార్క్ని చూపించి డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తారు.
8119 మనం ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఎడం వైపున పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ పైన ఆ పార్క్ అంతా తిరిగి వచ్చిన వాళ్ళు ఆ కొండ పైకి ఎక్కేసి కొద్దిసేపు సేద తీర్చుకుంటారు. అక్కడికి వెళ్ళి పైకి ఎక్కి చూసినట్లయితే బెంగళూరు సిటీ మొత్తాన్ని ఆ యొక్క కొండ వైపు నుంచి గమనించవచ్చు అనమాట. సో నిజంగా ఈ యొక్క కొత్త పార్క్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఆర్చ్ లాగా, దీన్ని బన్సాయి పార్క్ అంటారు. ఇది కొత్తగా డెవలప్ చేస్తున్నారు. నిజంగా లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేసాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మేబీ ఒక 2-3 మంత్స్లో రెడీ అవుతున్నాము, కానీ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూసారు కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఓకేనండి, మరొక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం. ఓకే, బాయ్ బాయ్.